నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి తెలంగాణ రాష్ట్రమంతా. అలాగే జనాలు ఎవ్వరూ బయటికి రావద్దు, అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతోపాటు గవర్నమెంట్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్న టైంలో రోడ్లు జలపాతంలా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు బయటికి రావద్దు జనాలని వారైతే హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండ చర్యలు విరిగిపడి 3 చనిపోయారు. సో కాబట్టి అధికారులంతా అప్రమత్తమయ్యారు. అక్కడ పక్క రాష్ట్రంలో కూడా చర్యలు తీసుకుంటున్నారు. అవసరం ఏదైతే జనాలకు కావాల్సిన అప్రమత్త చర్యలు తీసుకొని వెంటనే అప్రమత్తం చేశారనమాట. జనాల్ని అప్రమత్తం చేసి వారిని కొండల కింద ఉన్న ప్రాంతాల నుంచి మిగతా ప్రాంతాలు, ఇక సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసి ఇక్కడ వర్షం పడ్డప్పుడు, భారీ వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. రోడ్లన్నీ వరదలై పొంగుతుంటాయి. కాబట్టి కారులో వెళ్ళే వాళ్ళు కొద్దిసేపు జాగ్రత్తగా ఉండొచ్చు. వరద తగ్గినాక కారులో వాళ్ళు సేఫ్గా ఇంటికి చేరవచ్చు కొట్టుకపోయినా కూడా. కానీ బైక్ మీద వెళ్తున్న వాళ్ళు మాత్రం ఈ వరదల్లో కొట్టుకపోయి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ముషిరాబాద్ లాంటి ఏరియాలో కూడా ఒక వ్యక్తి నాలాలో కొట్టుకపోయి చనిపోయిన పరిస్థితి వరదల వల్ల, భారీ వర్షం కురవడం వల్ల. కాబట్టి జనాలు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. భారీ వర్షాలు కురవబోనున్నాయి. ఈ రాత్రి కురవబోనున్నాయి. అలాగే మిగతా 2 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. కాబట్టి మిగతా జిల్లాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తమై వారి ఇళ్లల్లోనే ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు. చెరువుల దగ్గరికి, కుంటల దగ్గరికి, ముఖ్యంగా నాలాల దగ్గరికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి అని అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదైనా అత్యవసరం అయితే కాల్ చేయండి అధికారులకు. మీ దగ్గరున్న అధికారులకి కాల్ చేసి మీ పరిస్థితి వివరించండి. వారు మిగతా ఏదైతే అవసరమైతే అవి రక్షణ చర్యలు తీసుకుంటారని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. దీంతోపాటు సౌత్లో చూసుకుంటే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం సౌత్లో తమిళనాడు, తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న ఏదైతే మనకు పక్కన ఉన్న రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి దాన్ని అంచనా వేసుకొని మనం కూడా తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా అందరూ సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీలో చెట్లు విరిగిపోయి రోడ్ల మీద పడుతుంటాయి. ఎప్పుడు ఇక్కడ అంటే గాలివాన వచ్చే టైంలో, ముఖ్యంగా గాలివాన వచ్చే టైంలో జనాలు అయితే అస్సలు బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ టైంలో చెట్లు విరిగిపోయి రోడ్ల మీద పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ ఘట్టంలో చూసాం మనం, ఒక చెట్టు విరిగిపోయి 2 దంపతుల మీద పడితే వాళ్ళు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి అయితే మనం చూసాము. కాబట్టి గాలివానలు వస్తుంటాయి, కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి జనాలు వారి ప్రాణాలు వారే కాపాడుకోవాలి. మేము ఎంతవరకు అయితే హెచ్చరిస్తాము, ఎంత జాగ్రత్తగా ఉండాలని మాత్రం మేము చెప్తుంటాం. కానీ మిగతా అంతా వారి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రాణం అనేది 1 సెకండ్లో కోల్పోతుంటాము. కాబట్టి కరెంట్ షాక్ వల్లనో, లేకపోతే చెట్టు మీద పడడం వల్లనో, తల మీద పడడం వల్లనో వెంటనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవి ముఖ్యంగా గాలివానల వల్ల, భారీ వర్షాల వల్ల ఇలాంటివి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అలాగే వాతావరణ శాఖ ఈ తుఫాన్కి అయితే ఎలాంటి పేరైతే ఇప్పటివరకు పెట్టని పరిస్థితి. కాబట్టి అంటే ఇంతవరకు వాతావరణ శాఖ కూడా ఎలాంటి అంచనా వేయలేకపోతుంది. ఎన్ని రోజులు వర్షం పడుతుంది, ఏ టైంలో ఎంత భారీ వర్షం రాబోతుంది, మరో 5 గంటల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇప్పటివరకైతే వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోతుంది. అందుకే ఈ తుఫాన్కి ఎలాంటి పేరైతే పెట్టలేదు. కానీ భారీ వర్ష సూచన అయితే ఖచ్చితంగా ఉంది. సౌత్లో అన్ని రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కేంద్ర వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. కాబట్టి ప్రజలు వారి యొక్క ప్రాణాలను వాళ్ళే కాపాడుకోవాలి. సురక్షితంగా ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదని వారైతే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సత్యతో కృష్ణబాలా, పురా లోకల్.